నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డిఎస్సీ అభ్యర్థులతో మార్కాపురంలో ఎమ్మెల్యే కందుల ర్యాలీ, పారదర్శకంగా నియామకాలు చేపట్టామని స్పష్టీకరణ. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి, ఘన స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు. భీమిలి పోలీసుల మెగా మెడికల్ క్యాంప్, 14 గ్రామాల ప్రజలకు ఉచిత వైద్య సేవలు. సింగరేణి ఆర్జీవన్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా, 4 లేబర్ కోడ్లను అమలు చేయొద్దని డిమాండ్. శృంగవరపుకోటలో ఘనంగా హర్ఘర్ తిరంగ ర్యాలీ, వివేకానంద కళాశాల విద్యార్థుల ప్రదర్శన. ఇక నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో ఏఐటీయూసీ సిపిఐ ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమం విజయవంతంగా చేపట్టారు. ముందుగా పెట్రోల్ బంక్ సర్కిల్లో రాస్తారోకో చేపట్టి అనంతరం పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సిపిఐ నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బంధుకు జైలు భరో కార్యక్రమాన్ని పిలిపించింది. ఈ కార్యక్రమం ఉద్దేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర లేదు, పురుగు ఎరువుల మందుల ధరలు పెరిగిపోయినాయి, అలాగే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు, అభివృద్ధి గుట్టుపడింది. ఈరోజు ఒకవైపు విద్యార్థులపైన దాడులు, ఒకవైపు మహిళలపైన దాడులు విచక్షణ రహితంగా చేస్తా ఉన్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈరోజు బనగానపల్లిలో జైలు భరో కార్యక్రమం చేపట్టినాం. అభ్యర్థి శివయ్య, సిపిఐ మండల కార్యదర్శి, బనగానపల్లి. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి ఆర్జీవన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట జాతీయ కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించి 12వ వెజ్ బోర్డ్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశాయి. 4 లేబర్ కోడ్లను బొగ్గు పరిశ్రమలు అమలు చేయొద్దని కోరుతూ యాజమాన్యానికి వినతి పత్రం అందజేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనలు ఉధృతం చేసి అవసరమైతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. భారతదేశంలో ఏదైతే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో 2015లో ఎంఎండిఆర్ యాక్ట్ తీసుకొచ్చిండు. ఈ బొగ్గు గనులన్నీ ప్రైవేటు పరం చేయాలా, తనకు సంబంధించిన ఆదానికి అమ్మానికి అమ్మాలనే ఉద్దేశంగా ఆ యాక్ట్ తీసుకొచ్చి ఆనాడు బలం లేక దిగిపోయింది. మళ్ళీ మొన్న 2వసారి గెలిచిన తర్వాత దాన్ని మళ్ళీ బిల్లు పెట్టి రకరకాల గురించి ఏమైనా ఈ సంవత్సరం దాని బిల్లును ఆమోదింపజేసుకొని ఇవాళ కార్మికుల మెడ మీద కత్తి పెట్టిండు. నేను ఇప్పుడే కూడా రాజ్కుమార్ గారు చెప్పారు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నది బిఎంఎస్ రాలేదని. నేను ఆ సోదరులో చెప్తా ఉన్నా, ఆనాడు ఏదైతే సింగరేణి కార్మికులకు సంబంధించిన వేదికల విషయంలో కానీ, ఇంకా అనేకమైన ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో కానీ మా గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా 1,00,000 మందితో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినాం. నిన్నగాక మొన్న ఏదైతే ఇక్కడ 27వ తారీఖు నాడు బొగ్గు బ్లాకుల విషయంలో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం, కార్మికుల యొక్క జీవన ప్రమాణాల కోసం, ఈ సంస్థ మనుగడ కోసం ఐఎన్టీయూసీ మా ప్రభుత్వం ఉన్న ధర్నా కార్యక్రమాలు 6. వరంగల్ జిల్లాలోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు, సారయ్య, వరంగల్ హన్మకొండ కలెక్టర్లు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరులో అదృశ్యమైన వెంకట నరసింహ హత్యకు గురైనట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను హత్య చేసి మృతదేహాన్ని కాల్చివేసినట్లుగా అల్లుడిపై ఆరోపణలు ఉన్నాయి. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా కాలిపోయిన అవశేషాలను DNA పరీక్షల కోసం పంపించారు. ఇక నివేదిక అనంతరం కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. తిరుపతిరావు అంటే మిస్ అయిన గుండాల వెంకట నరసింహ అల్లుడు, తర్వాత తిరుపతిరావుకు సంబంధించిన వివాహేతర సంబంధం ఉన్న ఒక సునీత అనే వ్యక్తి ఇద్దరు కలిసి ఈ గుండాల వెంకట నరసింహను హత్య కావించడం జరిగిందనే విషయం వెలుగులోకి వచ్చింది. తిరుపతిరావు అంతకుముందు తనకు ఇద్దరు భార్యలు ఉండగా ఇంకొక సునీత అనే మూడవ మహిళతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకోవడం జరిగింది. ఈ సంబంధం తెలిసిన తర్వాత గుండాల వెంకట నరసింహ అంటే మంగమ్మ తల్లి వీళ్ళను మందలించడం జరిగింది. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళు ఈమెను ఏ విధంగానైనా కూడా తుదముట్టించాలి, తర్వాత వాళ్ళ సంబంధం కొనసాగించాలంటే ఆమె బ్రతికి ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో చంపాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2వ తేదీకు రాత్రి మంగమ్మ తల్లి వెంకట నరసింహ ఇంట్లో టీవీ చూస్తున్న సందర్భం లోపల ఇంటికి ప్రవేశించి ఆమె చీరతోని గొంతుకు గట్టిగా స్ట్రాంగులేట్ చేసి అంటే గొంతుకు గట్టిగా వేసి ఊపిరాడకుండా చేసి చంపేయడం జరిగింది. తర్వాత ఆ శవాన్ని తిరుపతిరావు మోటార్ సైకిల్పై పెట్టుకొని ఇద్దరు కలిసి ఊరి బయట ప్రాంతంలోకి తీసుకెళ్లి నారాయణపురం ఆంజనేయ స్వామి గుడి తీసుకెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్న చెత్త లోపల డెడ్ బాడీని వేసి బండిలోంచి పెట్రోల్ తీసి తగలబెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. తదుపరి మరుసటి రోజు 3వ తారీఖు డిఎస్సి నిరసనలపై మాజీ మంత్రి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలకు కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, SWC చైర్మన్ రావి వెంకటేశ్వరరావు ఘాటుగా స్పందించారు. డిఎస్సి నియామకాల్లో ఎలాంటి ఆక్రమాలు లేవని, కోర్టులు కూడా అదే చెప్పాయని పేర్కొన్నారు. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపిస్తూ సిబిఐ విచారణకు తాము సిద్ధమేనని, గుడివాడ క్యాసినో సహా గత ఆక్రమాలపై కూడా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. దీంట్లో ఏదైనా కానీ మీకు క్లియర్గా చెబుతున్నాం, మేమైతే కనుక ఎవరిని ఆపల. గుడివాళ్ళు అయితే కనుక ఒక నోటీస్ ఇవ్వాలి, అది ఫార్ములా ప్రకారం దాంట్లోంచి ఇచ్చుకుంటూ వచ్చారు. బేసిక్గా అది మస్టే బేసికల్ ఎవరికైనా కానీ. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. జైనా కానీ ప్రజల్లోంచి ఏమాత్రం లేదు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి అభ్యర్థులే చేయవసరలా, ఓకే, కనీసం ఆ చదువుకునే వాళ్ళన్నా వచ్చి ముందుకు వచ్చి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పారనుకోండి, దాంట్లో కొంతవరకు న్యాయం ఉంటుంది. అసలు మీరు చూస్తూనే ఉన్న రోజు వీడియోస్, ఫొటోస్, అందరూ వాళ్ళు వేసుకునే ఫొటోసే, వాళ్ళు వేసుకునే వీడియోసే, మేము తీసినవి కూడా కాదు. దాంట్లోనే చూపించండి. జన్జీ అంటున్నారు, ఏదో అంటున్నారు. జన్జీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు జన్జీ అంటే తెలుసా వీళ్ళకి? ఇవన్నీ వాళ్ళు ఏమి చేతకాని వాళ్ళందరూ వచ్చేసి ఏదో ఒకటి చేసుకుంటా, ఏదో ఒకటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. చాలా సింపుల్ మ్యాటర్ బేసిక్గా. దీంట్లో నేను మొన్నే ఒకటి చెప్పా. బేసిక్గా ఒక్కసారి నీకు తెలుసా అన్యాయం జరిగిందని? ఎవరో చెప్పింది నువ్వు చెబుతున్నావా? అన్యాయం జరిగితే ఏం జరిగింది? మీరు అంటే పనికిమాలిన ఆరోపణలు చేయకండి. అంటే విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా వివేకానంద కళాశాల విద్యార్థులు భారీ తిరంగ ర్యాలీ నిర్వహించారు. కళాశాల నుంచి దేవి బొమ్మ కూడలి వరకు సాగిన ఈ ర్యాలీలో ముఖ్య అతిథి ఉప్పాలపాటి రాజేష్ వర్మ, కళాశాల యాజమాన్యం, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్కోట్లో వివేకానంద కాలేజెస్ వారి వివేకానంద విద్యా సంస్థల వారి ఆధ్వర్యంలో తిరంగా యాత్రని చేపట్టడం జరిగింది. కాలేజీ నుంచి మన దేవీ బొమ్మ వరకు తిరంగా యాత్రను చేపట్టడం జరిగింది. ఇందులో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఈనాటి ఉండేటటువంటి యువతరానికి స్వాతంత్రం కోసం జీవితాన్ని అర్పించేటటువంటి అవకాశం అయితే లేదు. అయితే రానున్న రోజుల్లో భారతదేశ భవిష్యత్తు బాగుండాలి అనేటటువంటి ఆలోచనతో భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి విద్యార్థిని కూడా దేశం కోసం శ్రమించాలి అనేటటువంటి ఆలోచనతో ఈ యువతలో రేకెచ్చినటువంటి స్ఫూర్తితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో
దిగ్విజయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలో ఉండేటటువంటి ప్రతి వ్యక్తికి కూడా దేశభక్తితో దేశం కోసం పనిచేయాలి అనేటటువంటి ఆలోచన రేకెత్తించాలి అనేటటువంటి సదుద్దేశంతో ఈరోజు వివేకానంద విద్యా సంస్థలు ఈ ర్యాలీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దేశం తెలియాలి, దేశ భవిష్యత్తు తెలియాలి, అందులో భాగస్వామిగా ఈరోజు విజయనగరం జిల్లా రాజాంలో డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపి మంత్రి నారా లోకేష్ రాజీనామా కోరుతూ వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించి పలువురు కార్యకర్తలను నిర్వహించగా పార్టీ నేతలు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్నారని రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ రాజేష్ తలే ఆరోపించారు. జరిగింది. సో ఈవెన్ చిగురుపల్లి కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ మీరు అనుమతిస్తే మేమందరం కూడా ఇక్కడ మానవాహారంగా ఉండి ప్రజలకు మేము ఎందుకు ఈ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నామో, ఈ ర్యాలీ ఎందుకు తీయాలనుకున్నామో అసలు. మార్కాపురం జిల్లాలో డీఎస్సీ 2025 అభ్యర్థులతో ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. నియామకాల్లో ఎలాంటి ఆక్రమాలు జరగలేదు అని కోర్టులు స్పష్టం చేశాయని, రాజకీయ ప్రయోజనాల కోసమే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇక పారదర్శకంగా నియామకాలు చేపట్టిన ప్రభుత్వానికి అభినందన తెలిపారు. రాజీనామా చేయాలా, లేదంటే మీరు ఏం చేశారని రాజీనామా చేయాలి. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, కానీ ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. వెలుగొండ ప్రాజెక్టును మోసం చేశావు, పోలవరాన్ని సంకనాగించావు. నీ ఉన్న క్షణాలు నీకు కలపలేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఆ రకంగా తిరుగుతూ ఇప్పటి వరకు 7 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించినటువంటి చరిత్ర మా యొక్క నాయకుడు లోకేష్ బాబుదైతే మీరు రాజీనామా చేయమంటారు. మెగా డీఎస్సీ 2025 పై జరుగుతున్న దుష్ప్రచారం గురించి మేము ఖండించడానికి ఇక్కడికి అందరము వచ్చాము. సో మేము 2018లో డిఎస్సీ జరిగిందండి, మళ్ళా 2025లో డిఎస్సీ జరిగింది. అంటే దాదాపుగా 7 సంవత్సరాలు. ఆ 2018లో 1 మార్కు 6 మార్కులు మిస్ అయిన మేమందరం ఎంతో కసిగా. తిరుపతి జిల్లా సత్యవేడి నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం నాగనందనాపుర సమీపంలోని తెలుగుగంగ కాలువలో ఓ మహిళా మృతదేహం లభ్యమైంది. మృతురాలు కేవీపీపురం మండలం సూరమాలకు చెందిన భువనేశ్వరిగా పోలీసులు గుర్తించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె 5 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లా ఆదోనిలో జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సాధారణ కార్యకర్త నుంచి పార్టీ బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదిగానన్నారు. తనకు విమర్శించే వారిని ఉద్దేశిస్తూ నా వెనక కూడా పవర్ ఉంది, జాగ్రత్తగా మాట్లాడండి అని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ ప్రార్థసారథితో పాటుగా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ మాట అంటుంటారు. ఏంది మల్లప్ప బ్యాక్గ్రౌండ్ ఏంది అని. నా వెనకాల కూడా ఒక పవర్ ఉంది. ఆ పవర్ ఎటువంటిదంటే నా నీడని ఎవడైనా వచ్చి చెడు చేయాలని తాకాలని చూసినా కూడా ఆ పవర్ నా నీడకు కూడా ప్రొటెక్షన్ ఇస్తానే ఉంటుంది. ఈ రోజు ఆ పవర్ పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
గుర్తు పెట్టుకోండి. వన్స్ అగైన్ చెబుతున్నా, నా జోబికి కానీ, జన సైనికుల జోబికి కానీ, వీర మహిళల జోబికి కానీ రావాలంటే అభిమన్యుడు వెళ్ళినటువంటి పద్మ వ్యూహం కంటే చాలా గొప్ప వ్యూహాన్ని రచించి మా చుట్టుపక్కల పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు. ఎవరైనా తాకాలంటే నా శక్తిని మీరు తట్టుకోగలరా అని నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు ఈరోజు ఆవేశంగా మాట్లాడుతున్నామనంటే, జనసేన పార్టీ అంటే ఏదో చిన్న పార్టీ, అదెంతుంది సమూహం అని చెప్పి కొంతమంది ఆవేశపూరితంగా, అనాలోచిత పూరితంగా కూడా మా మీద కొన్ని కుట్రలు, కొన్ని దాడులు చేయడానికి వచ్చినా కూడా తట్టుకొని నిలబడినటువంటి సైన్యం ఈ జన సైన్యం, ఈ ఆధునిక జన సైన్యం అని నేను చెప్తా ఉన్నా. విజయనగరం జిల్లాలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఏపీ జన్జీ వార్ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. డీఎస్సీ అంశంపై అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయడం లేదు అని విమర్శించారు. డీఎస్సీపై సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వకపోవడం, మెరిట్ జాబితా విడుదల చేయకపోవడం అనుమానాలకు తావిస్తుందన్నారు. కార్యక్రమంలో బొత్స అనుష, బెల్లాన చంద్రశేఖర్, స్వాతి, రాణి పాల్గొన్నారు. చట్టం మీరు చుట్టం అనుకుంటున్నారా? ఇదేనా పరిపాలన అంటే? మనకి అయితే విజయవాడలోను, చెరుకులపేటలోను, ఇంకో దగ్గర టెంటర్లు నుంచి నిర్బంధాలు, లేకపోతే దారిలో అటగాయించి పోలీసు వచ్చి ఆపడాలి. ఈ రకంగా ఇదేనా పరిపాలన అంటే? ఇదేనా గవర్నెన్స్? ఇదేనా ఎంతసేపు దోచుకోవడానికి తప్ప ప్రజా పరిపాలన? రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నతోర ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీ నిర్వహించింది. డీఎస్సీ 2025 నియామకాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ అమలు, నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరుతూ ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుంది అని రాజన్నతోర స్పష్టం చేశారు. ఇది చాలా అన్యాయం, ఇది దుర్మార్గం. చంద్రబాబు గారి పరిపాలన ఒక హిట్లర్ను, ఒక ముసోరని తలిపిస్తుంది. అసలు బ్రిటిష్ పరిపాలన కూడా ఇలా లేదు. మరి చరిత్ర చదువుతుంటే బ్రిటిష్ పరిపాలన కూడా ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చే పరిస్థితులు లేవు. రోడ్డు మీదకి వచ్చిన వారికి అక్కడక్కడ అడ్డుతా అడ్డేవాళ్ళు తప్ప ఇంటికి వెళ్ళి నోటీసులు లేవు. కానీ ఈరోజు ఎక్కడికక్కడ కూడా మన లీడర్ను, క్యాడర్ను అడ్డుకున్నారు. అయినప్పుడు కూడా ఎంతమంది వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేమేం చేసాం చెప్పడం లేదు. మేము ఒక్కటే న్యాయబద్ధంగా డిఎస్లో అన్యాయం జరిగింది. డిఎస్లో సుమారు 400 పైగా ఉద్యోగాలు అక్రమాలు జరిగేవి, అవకతవకలు జరిగేవి, మోసాలు జరిగేవి. అలాగే అవి కాకుండా మామూలు కూడా ఎన్నో అవకతవకలు జరిగేవి. వీటన్నిటికి సంబంధించి మేము దర్యాప్తు చేయమని చెప్తున్నాం. ఏది సిబిఐ చేత గౌరవ హైకోర్టు కూడా అధికారులకు దర్యాప్తు చేయమంది. రాష్ట్ర అధికారులు ఒక మంత్రి గారి మీద ఏం దర్యాప్తు చేస్తారు, ఒక ప్రభుత్వం మీద ఏం దర్యాప్తు చేస్తారు? అందుకే సిబిఐ అయితే మొత్తం కేంద్రానికి సంబంధించింది కాబట్టి ముఖ్యమంత్రి మీద కూడా దర్యాప్తు చేసే అధికారం వారికి ఉన్నది. అందుకే దీని బాధ్యత వహించి ఈరోజు జరిగిన ఎక్కడికక్కడ మాకు అవసరాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు అలాగే విద్యాశాఖ మంత్రి గారు బాధ్యత వహించాలి. ఇది చాలా అన్యాయం, ఇది దుర్మార్గం. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సిపిఐ చేపట్టిన పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తూ ధరల నియంత్రణ, ఉపాధి, నాణ్యమైన విద్య, వైద్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12న బద్వేల్లో జరిగే సిపిఐ బహిరంగ సభను సెప్టెంబర్ 1 నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటైనా నెరవేర్చారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ చెప్తా ఉన్నారు 3 సంవత్సరాల ఈ యొక్క కాలంలో మేము బాగా అభివృద్ధి చేశామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇవాళ బద్వేల్ పట్టణం తీసుకుంటే బద్వేల్ పట్టణంలో 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మేము బద్వేల్ పట్టణాన్ని బాగా అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు రండి, బద్వేల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అధికారులు, మున్సిపాలిటీ అధికారులు మేము ఇక్కడే ఉన్నాం. లక్ష్మీపాలెంకు మీరు రండి, ఏమాత్రం మీరు అభివృద్ధి చేశారో చూడండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు రోడ్లు వేస్తే డ్రైనేజ్ లేదు, డ్రైనేజ్ వేస్తే రోడ్డు లేదు, రోడ్డు ఉంటే శ్మశానం లేదు, శ్మశానం ఉంటే రోడ్డు లేదు. ఇవాళ ఉన్నటువంటి బద్వేల్ పట్టణం అంతా కూడా అస్తవ్యస్తంగా వ్యవహరిస్తూ ఉంది. బద్వేల్ పట్టణం అంతా అస్తవ్యస్తంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవాలి. మీరు తెచ్చినటువంటి ఒకసారి 130 కోట్లు, ఒకసారి 100 కోట్లు, ఒకసారి 32 కోట్లు, ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడే పెద్ద దేవాలయం ఉంది లక్ష్మీపాలెంలో. ఈ దేవాలయం చుట్టూ కూడా మురికి చేరుకొని ఉంది. ఏమి జరుగుతూ ఉందో కూడా ఈ ప్రాంత ఇన్ఛార్జ్ అయినటువంటి సూర్యనారాయణ రెడ్డి గారికి కనపడడం లేదా అని అడుగుతున్నాం. అట్లాగే ఆర్టీసీ బస్టాండ్ వెనక శివాలయం రోడ్లోకి ఎప్పుడైనా కానీ ఆయన పోతే కనుక ఆ రోడ్డు ఎంత దుర్మార్గంగా ఉందో, ఎట్లా మురికి చెత్త పేరుకొని ఉందో కూడా కనపడుతుంది. బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి 38 వార్డులకు సంబంధించిన దాంట్లో ఏ ఒక్క వార్డులో కూడా 30% కూడా అభివృద్ధి జరగలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే మార్తామ నగర్కు సంబంధించి 20 సంవత్సరాలు ఇది ఏర్పాటై ప్రకాశం జిల్లా కనిగిరిలో సిఐటియు ఏపీ రైతు సంఘ వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో జైలు బెలో కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన నాయకులు అసంఘటిత రంగ కార్మికుల భద్రతకు చట్టం తీసుకురావాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 31,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని చిప్పాడలో భీమిలి పోలీసులు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సిపి శంకభద్ర బాక్షి ఆదేశాలతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 14 గ్రామాల ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మందులు అందజేశారు. ప్రజలకు వైద్య సేవలను చేరువ చేయడమే లక్ష్యమని సిఐ దివాకర్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది, వైద్య నిపుణులు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. భీమిలి పోలీస్ స్టేషన్ జి దివాకర్ సార్ సిఐ గారు, అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ గారితో వాళ్ళ సహకారంతో మేము ఇక్కడ అరేంజ్మెంట్ చేసాం. అలాగే మా ఎక్సర్స్ మ్యాన్లో శ్రీ సుత్తమతల్లి వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా మాకు చాలా సహకరించారు ఇక్కడ. అలాగే గ్రామ ప్రజలు, చెప్పాడు పంచాయతీ వాళ్ళందరూ చాలామంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళకు కూడా ప్రీ మెడిసిన్, అలాగే ప్రిస్క్రిప్షన్ కూడా చాలా బాగా చేశారు. డాక్టర్స్ మెడికల్ కవర్ నుంచి వచ్చారండి. ఈ యాజమాన్యంతో మేము ఇప్పుడు చాలామందికి మెడిసిన్, అలాగే కాళ్ళు, మోకాళ్ళ నొప్పులు, చెవు, గొంతు, వాళ్ళకి ఏ వ్యాధులు ఉన్నాయో ఆ వ్యాధులు కూడా చూపించుకొని వెళ్ళారు. వాళ్ళకి మెడిసిన్ కూడా ఇచ్చాము. ఇలాగే కొన్ని విషయాలు మాకు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు జరగాలని, మంచి కార్యక్రమాలు జరగాలని మా తరపు నుంచి శ్రీ సుత్తమతల్లి ఎక్సైజ్ మ్యాన్ వెల్ఫేర్ అసోసియేషన్ చెప్పాడవారు అందరం కలిసి ఇంకా ముందుకు మంచి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV Telugu News.